కేసీఆర్ ఏలుబడి బాగుందా? సీఎం రేవంత్ సార్ ఏలుబడి మంచిగున్నదా? మీకు ఎవరి పాలన నచ్చిందని మందిని అడిగితే ఏం చెప్పిండ్రు? నిజంగానే తెలంగాణ పబ్లిక్ మళ్ళా కేసీఆర్ సార్ని సీఎం ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారా? లేదు, కేసీఆర్ కంటే రేవంతే 100 వాళ్ళు బెటర్ అని అనుకుంటుర్రా? సర్వేలో ఏం తెలిసింది చూడురి మీరే. తెలంగాణలో 10 ఏళ్లు ఏలిన కేసీఆర్ పాలన బాగుందా, ఏడాది పూర్తి చేసుకున్న రేవంత్ పాలన మంచిగుందా అని ఓటా అనే సంస్థలు చేసిన సర్వేల 44% కేసీఆర్ పాలనే బాగుందని చెప్పిండ్రు. 35% మంది మాత్రమే రేవంత్ పాలన మంచిగుందని అంటున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది అయింది కదా, ఇక రేవంత్ మీద జనం ఏమనుకుంటున్నారు అని సర్వే చేస్తే ఈ సంగతి తెలిసింది. ఒక రేవంత్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారు, కేసీఆర్ పనితీరుకు ఎన్ని మార్కులు వేస్తారనంటే 34 మార్కులు వేసిండ్రు. మరి రేవంత్ రెడ్డికి పతార రోజుకింత వాడిపోతుంది, మెర్చిపోతుందా అని చూస్తే సార్ ఎంత దనలాడినా ఓటు అనుకుంటే ఓటు అవుతుందని అంటుర్రు. ధన నడక అందరికంటే వెనక అన్నట్టు రేవంత్ సార్ ఓటు తలిస్తే వాస్తవంలో ఇంకోటి అవుతుంది. ఖుద్దు సొంత మంత్రులే సార్కు ఎన్ను దన్నుగా లేరన్నది చాలా మంది మాట. ఆయన కింద పడితే ఎప్పుడు నవ్వుదామా అని చూసేటోళ్లే ఎక్కువ మంది ఉన్నారు. అనాలోచన నిర్ణయాలు, ఒంటెద్దు పోకడలతోటి సీఎం సార్ పతార పల్సగా చేసుకుంటుండని కాంగ్రెస్ వాళ్ళే చెవులు కొరుకుంటుర్రు. అందుకే రేవంత్ సార్ గ్రాఫ్ పడిపోయిందని అంటుర్రు. ప్రభుత్వాన్ని హ్యాండిల్ చేసుడు సార్ తోటి అయితలేదని సిట్టింగ్లల్లో కూర్చున్న కాంగ్రెస్ వాళ్ళే సూర్కులు పెడుతుండని గుసగుసలు వినబడుతున్నాయి. మరి చూడాలే, మళ్ళొచ్చే ఏడాది వరకు అందరు ఒపీనియన్ రాంగ్ అని ప్రూవ్ చేస్తాడో, ఇంతకంటే పతార వాడగొట్టుకుంటాడో.